ఇది స్కార్పియో బ్రేక్ ప్యాడ్స్ రీసెంట్గా చేంజ్ చేశాను. నేను వచ్చేసి ఇవి ఫస్ట్ టైం చేంజ్ చేశాను బ్రేక్ ప్యాడ్స్. కిలోమీటర్స్ వచ్చేసి 57,000కి చేంజ్ చేశాను. అంటే లైక్ 50,800 అయింది. లైక్ 300 or 400 కిలోమీటర్స్ ముందు సౌండ్ రావడం మొదలైంది. ఓకే, ఇవి వచ్చేసి ఫ్రంట్ వీల్కి మాత్రమే ఉంటాయి, 2 sides. అంటే ఒక్కొక్క వీల్కి 2 బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. ఓకే, కానీ అన్నీ ఒకేలాగా వేర్ అవుట్ కాలేదు, అరగలేదు. మీరు ఇది నోటీస్ చేస్తే ఇక్కడ ఇది థ్రెడ్ ఉంది కదా, ఇది దీంట్లో ఒకలాగా ఇదొకటి ఇదేమో పూర్తిగా అరిగిపోయింది 2. ఓకే, ఇది చూడొచ్చు, ఇది ఫ్లాట్గా, ఇది ఏమీ లేదు. ఇది అంటే బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఓపెన్ చేయకుండా సౌండ్ వస్తుంది మనకి. ఎలా అంటే ఈ మెటల్ కానీ యాక్చువల్లీ దానికి రబ్ చేసుకుంటుంది డిస్క్కి. ఇది ఉంటుంది యాక్చువల్లీ, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇండికేటర్ అనమాట. ఇది ఇంకా ఇంత ఉండంగానే ఇది టచ్ కావడం మొదలవుతుంది. ఇది మెటల్ టు మెటల్ టచ్ కాగానే సౌండ్ వస్తుంది, మీకు అర్థమవుతుంది. మెటల్ టు మెటల్ రబ్ అవుతే ఇలాంటి కీస్ మన సౌండ్ వస్తుంది. అలాగే అప్పుడు మీకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంకా ఉంటుంది, అది టచ్ కావడం మొదలుపెట్టినా కూడా లైక్ మేబీ ఒక 200-300 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు సేఫ్లీ. నాట్ అన్ ఇష్యూ, సేఫ్టీ ఇష్యూ ఏం కాదు. మీ డిస్క్లు పాడైపోతాయి. ఇలా ఉన్నా కూడా ఇంకా వాడితే డిస్కులు పాడైపోతాయి అలాగే. సో ఇది అనమాట. ఇది ఈవెన్గా కాలేదు, మరి ఎందుకో నాకు కూడా తెలియదు. ఐ డోంట్ నో ద రీజన్. ఇది ఒకలాగా ఇట్లా మధ్యలో డిస్క్ ఉంటుంది. ఇది ఈ పక్క నుంచి ఇలా ప్రెస్ చేస్తాయి. ఇలా ప్రెస్ చేసినప్పుడు టెక్నికలీ ఏంటంటే 2 ఒకేలాగా అరగాలి, 2 ఒకే ప్రెషర్ రాలేదు. దీనికి ఎక్కువ ప్రెషర్ వచ్చేసింది, దీనికి రాలేదు. సో మీరు చూడొచ్చు, ఇది డెప్త్ చాలా ఉంది. అట్లా దీంట్లో ప్రాబ్లీ ఇంకొక నాకు తెలిసి ఒక 1,000-1,500 కిలోమీటర్స్ 2,000 కూడా వెళ్ళొచ్చు దీంట్లో. ఇది అరిగిపోయింది కదా, దీంట్లో అంతే, మేబీ లెస్ దాన్ ఒక 1,000 మ్యాక్సిమం, అంతే. ఒక 1,000 kms వెళ్ళంగానే మీకు సౌండ్ వచ్చేస్తుంది. ఇంకొకటి, బ్రేక్ ప్యాడ్స్ అరగడం అనేది ఇప్పుడు 57,000 కిలోమీటర్స్ నేను పెట్టాను కదా, అందరికీ అలానే వస్తాయని గ్యారంటీ లేదు. మరి బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లకు మార్చాలి అనే దానికి ఫిక్స్డ్ రూల్ లేదు. నా ఎస్టిమేషన్ వచ్చేసి 40,000 45,000 అనేది, అంటే హెవీగా యూజ్ చేసే వాళ్ళకు 40,000 45,000 కూడా మార్చాలి. లైట్గా యూజ్ చేసే వాళ్ళకు, లైట్గా ఇన్ ద సెన్స్ లైక్ ఎక్కువ స్పీడ్గా వెళ్ళి దగ్గరగా వెళ్ళి గట్టిగా బ్రేక్ ప్రెస్ చేసుకోవడం, అంటే మల్టిపుల్ టైమ్స్ వాడడము, అట్లా దూరం నుంచే స్లో అవుతే అంత అవసరం లేదు, బ్రేక్ వాడాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం స్పీడ్ తక్కువ వెళ్ళినప్పుడు కూడా బ్రేక్స్ అవసరం కూడా తక్కువనే ఉంటుంది. ఎక్కువ స్పీడ్ వెళ్ళే వాళ్ళకి బ్రేక్స్ అవసరం కూడా ఎక్కువనే ఉంటుంది. అండ్ హెవీగా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా ట్రాఫిక్లో ఏదైనా ముందర వెహికల్ అనుకోండి, 100 నుంచి మీకు ప్రెస్ చేసుకొని సడన్గా రావడం, స్లో డౌన్ కావడము, ఇలాంటివి జరుగుతాయి. మీరు 80-90 యావరేజ్లో వెళ్తున్నారు అనుకోండి, మీకు దూరం నుంచే కనపడుతుంది, మీకు బ్రేక్ డౌన్ స్లో డౌన్ కానీ మీకు టైం ఉంటుంది అలాగా. సో ఇలాంటివి రకరకాల, అంటే డిపెండింగ్ ఆన్ ద యూసేజ్ బట్టి మీకు ఈ వేర్ అండ్ టేర్ ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు. 57,000 వరకు నాకు వచ్చింది, నాకు వస్తుంది, కానీ ఇది అనివేగంగా వెళ్ళింది. ఆ 3,000 కిలోమీటర్ నేను కంప్లీట్ చేసేవాడిని, అంటే 60,000 కిలోమీటర్ సర్వీస్ ఇచ్చినప్పుడు నేను మార్చుకునేవాడిని, కానీ అలా లేదు. ఇది టోటల్గా ఇది అన్ఈవెన్గా అయింది. అది ఎందుకో రీజన్ నాకు కూడా తెలియదు. మేబీ నెక్స్ట్ టైం మార్చినప్పుడు గమనించాలి. ఇది ఇప్పుడు మళ్ళీ అలానే వస్తున్నాను. ఇది రైట్ వీల్ అనమాట, ఇది లెఫ్ట్ వీల్. ఇవి 2 దాదాపుగా ఒకేలాగా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈవెన్. ఇది తక్కువ అయింది, ఇది ఎక్కువ అయిపోయింది. అంటే దీని మీద ఉన్న లోడ్ అంతా దీని మీద పడింది. సో ఇది ఎక్కువగా అరిగిపోయింది, ఇది కంప్లీట్గా అయిపోయింది, 0. ఇంకా ఆ సౌండ్ రావడం కూడా మొదలైపోయింది. ఇంకా మీకు అర్థమవుతుంది, ఇక్కడ మెటల్ కూడా రాసుకుంటుంది ఇట్లా. ఇది ఓకే. సో డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్, అంటే మీరు ఎలా నడుపుతారు కారు, హెవీ యూజరా, అంటే జాగ్రత్తగా స్లోగా నడుపుతారా, రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీ యొక్క బ్రేక్ ప్యాడ్స్ లైఫ్ అనేది వస్తుంది. ఓకే, 57,000 నాకు వచ్చిందని అందరికీ రావాలని లేదు. నాకంటే ఎక్కువ కూడా వచ్చేవాళ్ళు ఉండొచ్చు, తక్కువ వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఐఎమ్ అన్ యావరేజ్ డ్రైవర్. సో ఇలా బట్టి ఒక 50,000 కిలోమీటర్స్ యూ అజ్యూమ్, యావరేజ్లీ 50,000 కిలోమీటర్స్, 45 to 50,000 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.